బిగ్ బాస్ సీజన్ 9 లో 6వ వారం ఎలిమినేషన్ అఫీషియల్ గా ముగిసింది. ఇక ఈ ఎలిమినేషన్ అంటే అన్ఫైర్ ఎలిమినేషన్ లో బలైంది భరణి గారనే చెప్పాలి. ఇక భరణి టాప్ 5 లో ఉంటారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనూహ్యంగా భరణి ఇలా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి వస్తారని ఎవరు ఊహించలేదు. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారని చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ బజ్ కి ఆహ్వానించిన శివాజీ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు భరణి మీద. అయితే ముందుగానే భరణి గారు స్టార్ట్ చేద్దామంటే ఎస్ సార్ చేద్దామంటూ భరణి కూడా చెప్పుకొచ్చారు. ఏంటి మీరు టాప్ 5 కంటెస్టెంట్ కదా, ఇలా మధ్యలో ఎందుకు వచ్చేసారంటూ శివాజీ అడిగే ప్రశ్నకి భరణి అయితే నేను కూడా అదే అనుకున్నాను, కానీ ఎక్కడో ఏదో తేడా జరిగింది అంటే తేడా కాదండి, మీరు హౌస్లోకి బంధుత్వాలు పెట్టుకోవడానికి వెళ్ళినట్టున్నారు, గేమ్ ఆడటానికి కాదు అని అనేసరికి అది మీరు అనుకుంటే సరిపోదండి, నేను కూడా అనుకోవాలంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు భరణి. సరే మరి ముందు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం మాట్లాడుకుందాం. మరి నీ కూతురు తనుజ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. తనుజ కోసం ఏం చెప్తారు అంటే, నిజంగా నేను బిగ్ బాస్ హౌస్లో ఏదైనా సాధించాను అంటే అది తనుజ లాంటి అమ్మాయిననే చెప్పాలి. ఆ అమ్మాయి సంస్కారం అలాగే అమ్మాయి ఉండే తీరు నాకు చాలా బాగా నచ్చుతాయి. అంతేకాదు గేమ్ పరంగా ఆమె వేసే స్ట్రాటజీలు చాలా బాగుంటాయి అంటే, అంతేకాకుండా ఆమె మీ మీద ఎక్కువ అథారిటీ చేస్తున్నట్టుండదు కదా అంటే అథారిటీ కాదండి, అది ప్రేమ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవరైనా బాగా కావాల్సిన పర్సన్ వేరే వాళ్ళతో క్లోజ్గా ఉన్నా సరే సహించలేం. సో తనుజ కూడా అక్కడ అదే చేసింది. అది ప్రేమ అనుకోవాలి తప్ప అది శాడిజం అనుకోకూడదు. ఏదేమైనప్పటికీ కూడా నా గారాలు పెట్టి అయినా తనుజాయి ఈ సీజన్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాక కూడా తనుజాకి సపోర్ట్ చేస్తాను అంటూ తనుజ మీద ప్రేమను కురిపించారనే చెప్పాలి బిగ్ బాస్ బజ్లో. ఇక ఇమాన్యుయల్ కోసం ఏం చెప్తారు అంటే, అసలు ఇమాన్యుయల్ గేమ్ పరంగా బాగా ఆడినప్పటికీ కూడా ఇమాన్యుయలే స్టార్టింగ్ చేశాడు. ఎందుకంటే నీ కూతురు అంటూ ఆయన ఎటకారంగా చేసిన దానికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే హౌస్లోకి అడుగు పెట్టారో వాళ్ళు మమ్మల్ని కావాలని టార్గెట్ చేశారు. ఒక విధంగా నేను ఎలిమినేట్ అవ్వడానికి ఇమాన్యుయల్ అని కూడా నేను చెప్తాను అంటూ బిగ్ బాస్ బజ్లో ఇమాన్యుయల్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. మనిషి పరంగా మంచోడే గాని కొన్ని సెటార్లు అతిమించి వేస్తాడు, అదే తనకి ఇబ్బంది అవుతుందని గ్రహించలేకపోతున్నాడంటూ బిగ్ బాస్ బజ్లో మాట్లాడాడు భరణి. ఇక మరి సంజన గురించి ఏం చెప్తారు అంటే, సంజన గురించి ఏం చెప్పాలి, సమయానుసారం ఓసరవెల్లిలా గెటప్ మారుస్తూ ఉంటుంది, అందితే జుట్టు అందకపోతే కాలు. ఈ సామెత హౌస్ లో ఉన్న సంజనకి కరెక్ట్ గా సరిపోతుంది. నాతో మంచి జరుగుతుంది అంటే భరణి అన్న నీ అంత తోపు లేడు అని మాట్లాడుతుంది. అదే మంచి జరగట్లేదు అని అంటే భరణి అన్న నీ అంత ఎదవ ఎవడు లేడు అంటది. అలాంటి మైండ్ సెట్ సంజనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటూ బిగ్ బాస్ బజ్ లో సంజన మీద సంచలన వ్యాఖ్యలు చేశారు భరణి. ఇక ఇందులో భాగంగానే దివ్య కోసం, నీ రెండో చెల్లైన ఆమె కోసం ఏం చెప్తారు అంటే, దివ్య చాలా మంచి అమ్మాయి, ఆమె మాట్లాడే విధానం ఆమె స్ట్రాటజీలు కరెక్ట్ గా ఉంటాయి, ఎక్కడ కూడా ఇంత కూడా బెడిసి కొట్టవు. నేను అసలు ఏమనుకున్నాము అంటే, ఇక్కడ ఉన్న నేను ప్లేస్ లో ఆమెనే ఎలిమినేట్ అవుతుందని ఆమె అనుకుంది, నేను అనుకుంది, ఇంక్లూడ్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు. కానీ విధి వింత ప్రయాణం చేసిందనే చెప్పాలి. మొత్తానికి ఆమె పొజిషన్ లో నన్ను తీసుకొని వచ్చి కూర్చోబెట్టింది. కానీ ఏదేమైనప్పటికీ దివ్య కూడా మంచి గేమ్ ప్లేయరే, ఆమె ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటుందంటూ దివ్య నా చెల్లి లాంటిది అంటూ చెప్పుకొచ్చాడు భరణి. మీరు బంధాల కోసం వెళ్ళారా, గేమ్ కోసం వెళ్ళారా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను వచ్చి మీతో మాట్లాడితే మీరు మాట్లాడకుండా వెళ్ళిపోతారా? లేదు కదా. అదే కదా మన సంస్కారం. అక్కడ కూడా నన్ను నాన్న అంటూ తనుజ, అన్న అంటూ దివ్య, వీళ్ళిద్దరూ కూడా నన్ను ఒక బాండింగ్లో కట్టి పడేసినప్పుడు నేను ఆ బాండింగ్ని విడిపించుకొని వాళ్ళ మీద నేను అసూయ చూపించలేను కదా. ఏదేమైనప్పటికీ నేను బయటకు ఆడియన్స్ గుండెల్లో నేను ఎప్పుడు చిరస్థాయిగా ఉంటానంటూ బిగ్ బాస్ బజ్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు భరణి. మరి మాధురి గురించి ఏం చెప్తారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అంటే, ఆమెకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఆమె ఫైర్ బ్రాండ్ తొక్క అంటుంది, అంత డొల్లే, ఆమె గేమ్ ఆడటానికి రాలేదు, హౌస్లో గొడవ ఆడటానికే వచ్చిందంటూ మాధురి మీద సంచలన
వ్యాఖ్యలు చేశాడు భరణి. మరి ఆయిషా గురించి ఏం చెప్తారు అంటే, ఆమె గేమ్ స్ట్రాటజీ బాగున్నప్పటికీ కూడా ఆమె మాట్లాడే మాటలు అస్సలు బాగోవు, ఆయన దానికి కాని దానికి ప్రతి దానికి మాట్లాడుతూ ఉంటుందంటూ ఆయిషా మీద కూడా చెప్పాడు. మరి రీతు గురించి ఏం చెప్తారు అంటే, రీతు గురించి ఏం చెప్పాలి, ఆమె వల్లే ఈ రోజు నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాను. ఆమె కూడా ఒక ఊసరవెల్లి లాంటిది. ఆమె గేమ్ కన్నా పక్కనున్న డెమోన్ గేమ్ మీదే ఇంట్రెస్ట్ పెడుతుంది. ఆమె ఎలాంటిదంటే, ఆమె మునిగిపోతున్నాను అంటే పక్కనను కూడా ముంచేసే వ్యక్తి. ఏదేమన్నా సరే రీతుని అసలు ఎవరు కూడా నమ్మకూడదంటూ, రీతునే నేను నెక్స్ట్ వారం నామినేషన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆమెను నామినేషన్ చేసేటప్పటికి నేనే బయటకు వచ్చేసానంటూ బిగ్ బాస్ బజ్ లో మాట్లాడాడు భరణి. మరి ఏది ఏమైనప్పటికీ కూడా హౌస్ లో ఎవరిని మిస్ అవుతారంటే, తనుజానా దివ్యానా అని అనేసరికి నా కూతురు తనుజానే మిస్ అవుతున్నానంటూ చెప్పుకొచ్చాడు బజ్ లో. మరి మొత్తానికి బిగ్ బాస్ బజ్ లో మాట్లాడిన భరణిపై మీ కామెంట్స్ ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.